ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళాలని వెళ్తూ ఉంది. మధ్యలో ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయితో మాట్లాడుతూ ఉంది. మాటలంతా అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి వెళ్తే అక్కడ టీచర్ బోర్డు పైన రాస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి నిశ్శబ్దంగా వెళ్ళి బెంచ్లో కూర్చునింది. ఆ టీచర్ మొత్తం రాసిన తర్వాత ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అతను ఎవరు అని అడిగింది. ఈ అమ్మాయి టీచర్ సమాధానంగా చెప్తూ అతను మా కజిన్ అని చెప్పింది. మళ్ళీ టీచర్ మరొకసారి అతను ఎవరు అని అడిగింది. మళ్ళీ ఈ అమ్మాయి అతను మా కజిన్ అని చెప్పింది. టీచర్ కోపంగా నేను అడుగుతున్నది ఏపీజే అబ్దుల్ కలాం గురించి అని చెబుతుంది. అప్పుడు ఈ అమ్మాయి తలదించుకుంటుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళ మధ్య మిస్కమ్యూనికేషన్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఈ స్టోరీలో అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఆమె స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే మన మనసు మన చేతుల్లో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. మన ఆన్సర్స్ కూడా అలానే ఉంటుంది. ఈ స్టూడెంట్ లాగా ఈ స్టూడెంట్ బాడీ మాత్రం ప్రెజెంట్ ఉంది, మైండ్ మాత్రం ఆబ్సెంట్లో ఉంది. ఇక్కడ మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టు అభ్యాసము, వైరాగ్యం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఏదైనా ఒక దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. అప్పుడు మనం ఆ దానిపైన ఒక ఎక్స్పర్ట్ లాగా ఉంటాం. అంటే మన మైండ్ గురించి కూడా మనం కంట్రోల్లో చేసుకోవాలనుకున్నప్పుడు మెడిటేషన్ లాంటివి చేస్తున్నప్పుడు మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. రెండోది ఏమంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. అంటే మనకు అవసరం లేని వాటిని వదులుకోవడం. అంటే ద్వేషంతోనో పగతోనో కాకుండా వాటిపైన ఒక అవేర్నెస్తో, అంటే వాటి వల్ల కలిగే మనకు అనర్థాలను అవేర్నెస్తో అర్థం చేసుకొని వాటిని వదులుకోవడం. మన లైఫ్లో మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఈ రెండు టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. గొప్ప గొప్ప విజయాలు కూడా సాధించవచ్చు. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో కూడా ఎన్ని సందర్భాల్లో బాడీ ప్రెజెంట్ అయ్యి మైండ్ ఆబ్సెంట్ అయ్యి కొద్దిగా క్లమ్జీగా ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ని షేర్ చేయండి.